లాస్ట్ వీడియోలో మనం టెంపుల్స్ అండ్ క్లాసికల్ డాన్సెస్ గురించి చూసాం. ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లోని ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్లేలిస్ట్లో చూడండి. ఈ వీడియోలో మనం ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్ గురించి చూద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీ మొబైల్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూడండి. ఎందుకంటే ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చాను. ఆర్ట్స్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉగాది ఫెస్టివల్ చైత్ర మాసంలో జరుపుకున్నటువంటి నూతన సంవత్సరపు పండుగ. పైడి తల్లి అమ్మవారి శ్రీ మహోత్సవం విజయనగర ప్రాంతంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జరుపుకునేటువంటి ఉత్సవం. సిరిమాను ఊరేగింపు ప్రధానంగా ఆకర్షించబడుతుంది. నెక్స్ట్ అట్లా తడి ఫెస్టివల్ మహిళల కుటుంబ సౌఖ్యం, భర్త దీర్ఘాయుష్ కోసం ఆచరించేటువంటి ముఖ్యమైన పండుగ ఇది. నెక్స్ట్ తిరుపతి గంగ జాతర తిరుపతి ప్రాంతంలో గంగమ్మ దేవికి అంకితంగా జరిగేటువంటి జాతర. నెక్స్ట్ వినాయక చవితి గణేశుని పూజించేటువంటి పండుగ. ఇళ్లలో దేవాలయాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. నెక్స్ట్ విశాఖ ఫెస్టివల్ అనేది విశాఖపట్నం ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వం, కళలు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. నెక్స్ట్ రొట్టెల పండుగ అనేది ముస్లిం సాంప్రదాయానికి చెందినటువంటి విశేష పండుగ. భక్తులు పరస్పరం రొట్టెలను పంచుకొని కోరికలను కోరుకుంటారు. నెక్స్ట్ తిరుమల బ్రహ్మోత్సవం అనేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితంగా జరిగేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వార్షిక ఉత్సవం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే లాసోర్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఫిబ్రవరి నెలలో జరుపుకునేటువంటి టిబెటన్ నూతన సంవత్సరం పండుగ. షాప్వాంగ్ యంగ్ మౌనా పో అనేటువంటి ఫెస్టివల్ని అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరుగుతుంది. కాచిన్ సమాజానికి చెందినటువంటి ముఖ్యమైన సాంస్కృతిక పండుగ ఇది. డైరీ ఫెస్టివల్ వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ. మంచి పంటల కోసం దేవతలను ప్రార్థిస్తూ జరుపుకుంటారు. మోపిన్ ఫెస్టివల్ అనేది గాలో తెగల ప్రజలకు జరుపుకునేటువంటి వ్యవసాయ పండుగ. సంపద, శాంతి మరియు మంచి పంటల కోసం ప్రార్థిస్తారు. నెక్స్ట్ పోంగ్టో ఫెస్టివల్ స్థానిక తెగలు, సాంప్రదాయాలు, సంస్కృతి మరియు సామూహిక ఐక్యతను ప్రతిబింబించేటువంటి పండుగ. నెక్స్ట్ సియాంగ్ రివర్ ఫెస్టివల్ అనేది సియాంగ్ నది ప్రాంతంలో సంస్కృతి, సాహస క్రీడలు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ పోంగ్సో పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ భారత్ మరియు మయన్మార్ సరిహద్దు ప్రాంతాలలో జరిగేటువంటి అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం ఇది. నెక్స్ట్ మురుంగ్ ఫెస్టివల్ అనేది స్థానిక తెగలు, సాంప్రదాయాలు, ఆచారాలు మరియు సామాజిక ఐక్యతను సూచిస్తుంది. నెక్స్ట్ రహ్ ఫెస్టివల్ అనేది ఇది మిస్మి తెగల ప్రజలు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి ధార్మిక మరియు సాంస్కృతిక పండుగ. నెక్స్ట్ బోరీ బోట్ ఫెస్టివల్ అనేది హిల్స్ మేరీ తెగలు ప్రజలు జరుపుకునేటువంటి ఈ పండుగలలో శాంతి, సార్వభౌమత్వం మరియు సంపద కోసం ప్రార్థనలు చేస్తారు. నెక్స్ట్ చాలో లోక్ ఫెస్టివల్ నోక్కై తెగ ప్రజలు పంట కోత అనంతరం ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ మోక్మోల్ ఫెస్టివల్ చూసినట్లయితే తాంగ్సా తెగ ప్రజలు సాంప్రదాయ జీవన విధానం మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేటువంటి పండుగ. ఆంధ్రప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ అస్సాం చూసినట్లయితే బిహు ఫెస్టివల్ అస్సాంలోని అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. ఇది సంవత్సరంలో 3 సార్లు జరుపుకునేటువంటి వ్యవసాయ పండుగల సమూహం. నెక్స్ట్ వైశాఖ ఫెస్టివల్ చూసినట్లయితే బోడో తెగల ప్రజలు మరియు నూతన సంవత్సరానికి ఆహ్వానిస్తూ జరుపుకునేటువంటి పండుగ. అలా ఈ లియాగాంగ్ ఫెస్టివల్ ఇది మిస్పింగ్ తెగలో ప్రజలు జరుపుకునేటువంటి 5 రోజుల పండుగ. నెక్స్ట్ కజరంగా ఎలిఫెంటా ఫెస్టివల్ కజరంగా ప్రాంతంలో ఏనుగుల సంరక్షణ, పర్యాటకం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేటువంటి ఉత్సవం ఇది. నెక్స్ట్ చూసినట్లయితే రోంగుకర్ అండ్ చమాంగ్కన్ ఫెస్టివల్ కర్బీ తెగల ప్రజలు సాంప్రదాయ పండుగలు, సామాజిక ఐక్యత మరియు పూర్వీకుల ఆధారాలకు ప్రాధాన్యతను ఇస్తూ జరుపుకునేటువంటి పండుగ ఇది. నెక్స్ట్ అస్సాం టీ ఫెస్టివల్ చూసుకున్నట్లయితే అస్సాం టీ పరిశ్రమ, సంస్కృతి మరియు పర్యాటకానికి ప్రదర్శించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ అరై పూజ అనేది బోడో సమాజానికి చెందినటువంటి ధార్మిక పూజా కార్యక్రమం. నెక్స్ట్ బారీ సహారియా బోనో ఫెస్టివల్ ఇది అస్సాం సాంప్రదాయ నాటక కళారూపమైనటువంటి సంబంధం ఉన్నటువంటి ఉత్సవం. నెక్స్ట్ మజూలీ ఫెస్టివల్ అనేది మజూలీ ద్వీపం వైష్ణవ సంస్కృతి మరియు కళలు మరియు సాంప్రదాయాలను ప్రదర్శించేటువంటి ఉత్సవంగా చెప్పవచ్చు. దిహాంగ్ పాట్కాయ్ ఫెస్టివల్ అస్సాం ప్రకృతి సంపద, సాహస క్రీడలు మరియు సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబించేటువంటి పండుగ. నెక్స్ట్ మీ డమ్ మీ పై ఫెస్టివల్ అహోం సమాజంలో పూర్వీకులను స్మరించుకుంటూ జరుపుకునేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ బీహార్ చూసినట్లయితే బీహార్లోని ఛత్ పూజ ఫెస్టివల్ అనేది బీహార్లో అత్యంత పవిత్రమైనటువంటి 4 రోజుల పండుగ. ఈ పండుగ రోజున సూర్యదేవుడికి మరియు చాటీ మాతకు ఆర్త్యం సమర్పిస్తారు. నెక్స్ట్ సామచక్వా ఫెస్టివల్ అనేది సోదరుడు మరియు సోదరి బంధాన్ని ప్రతిబింబించేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ సల్లేహాసన ఫెస్టివల్ అనేది స్థానిక వీరుడైనటువంటి సల్లేహాసను స్మరించుకుంటూ జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ బిహుల్లా ఫెస్టివల్ అనేది
బిహుల్లా బిషహరి కథంతో సంబంధం ఉన్నటువంటి ప్రజా సంపద పండుగ. నెక్స్ట్ రాజగిరి ఫెస్టివల్ అనేది రాజగిరి ప్రాంతంలో చరిత్రాత్మక, సాంస్కృతిక మరియు పర్యాటక విశేషాలను ప్రదర్శించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసినట్లయితే బోరం దేవి ఫెస్టివల్ అనేది బొరోయో దేవాలయం పరిశ్రమ ప్రాంతాలలో జరిగేటువంటి సాంస్కృతిక మరియు ధార్మిక ఉత్సవం. నెక్స్ట్ మదాయి ఫెస్టివల్ అనేది ఛత్తీస్గఢ్లోని గిరిజన సమాజంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన సామూహిక పండుగ. నెక్స్ట్ గౌరీ గౌర వీడింగ్ ఫెస్టివల్ అనేది శివపార్వతుల వివాహాన్ని ప్రతీకారంగా జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ బాస్టర్ దసరా అనేది సుమారు 75 రోజుల పాటు కొనసాగించేటువంటి ఛత్తీస్గఢ్లో అత్యంత విశిష్టమైనటువంటి ఉత్సవం. నెక్స్ట్ హరేలీ ఫెస్టివల్ అనేటువంటిది వ్యవసాయ పరికరాలకు పూజలు చేస్తూ రైతులు జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, హరేలీ ఫెస్టివల్ అనేది వ్యవసాయ పరికరాలకు పూజలు చేస్తూ రైతులు జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ గాచ్నా ఫెస్టివల్ అనేది రథోత్సవం రూపంలో జరిగేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ గోవాలోని జరుపుకునేటువంటి ఫెస్టివల్ చూసినట్లయితే సన్బర్న్ ఫెస్టివల్ అనేది గోవాలో జరిగేటువంటి ప్రముఖ అంతర్జాతీయ సంగీత ఉత్సవం. నెక్స్ట్ సియాజియో ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం జూన్ 24న జరుపుకునేటువంటి క్రైస్తవ సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ గ్రేప్ ఎక్స్కేప్డ్ ఫెస్టివల్ అనేది గోవాలోని వైన్ మరియు ద్రాక్ష ఉత్పత్తులు మరియు ఆహార సంస్కృతి ప్రదర్శించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ మాండో ఫెస్టివల్ అనేది గోవా సాంప్రదాయ సంగీత మరియు నృత్యానికి ప్రోత్సహించేటువంటి పండుగ. నెక్స్ట్ లదైనాహా ఫెస్టివల్ క్రైస్తవ ధార్మిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఉత్సవం. నెక్స్ట్ చికల్ కాలా ఫెస్టివల్ అనేది బురదలో ఆటలు, సామూహిక ఆనందంతో జరుపుకునేటువంటి ప్రత్యేక గోవా పండుగ. నెక్స్ట్ ఫెట్రోఫా జాతర అనేది స్థానిక దేవతలకు అంకితంగా జరిగేటువంటి జాతర. నెక్స్ట్ సింగ్మో ఫెస్టివల్ వసంత ఋతువులను ఆహ్వానిస్తూ రంగులు, నృత్యాలు మరియు ఊరేగింపులతో జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జెవియర్ను స్మరించుకుంటూ జరుపుకునేటువంటి ముఖ్యమైన క్రైస్తవ పండుగ. నెక్స్ట్ గుజరాత్ చూసినట్లయితే రన్ ఉత్సవ్ కచ్ రన్ ప్రాంతంలో సాంస్కృతిక, కళాత్మక మరియు పర్యాటక ఉత్సవం. నెక్స్ట్ మదిరా డాన్స్ ఫెస్టివల్ అనేది మదిరా సూర్య దేవాలయం వద్ద జరిగేటువంటి ప్రసిద్ధ నృత్య ఉత్సవం. సాప్తక్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవం. నెక్స్ట్ హర్యానా చూసినట్లయితే గోగా నవమి మహారాజును స్మరించుకుంటూ 9 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ అనేది భగవద్గీత సందేశాన్ని ప్రచారం చేయడానికి నిర్వహించేటువంటి అంతర్జాతీయ ఉత్సవం. పింజోరి హెరిటేజ్ ఫెస్టివల్ పింజోరి ప్రాంతంలో చరిత్రాత్మక వారసత్వం, కళలు మరియు సంస్కృతిని ప్రదర్శించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని ఫెస్టివల్ చూసినట్లయితే బాసో లేదా బిహు ఫెస్టివల్ హిమాచల్ ప్రదేశ్లోని నూతన సంవత్సరంలో సంబంధం ఉన్నటువంటి సాంప్రదాయ పండుగ. హల్దా ఫెస్టివల్ అనేది లాహౌల్ ప్రాంతంలో జరుపుకునేటువంటి వెలుగుల పండుగ. నెక్స్ట్ సరై అండ్ నవలా ఫెస్టివల్ అనేది వ్యవసాయ జీవన విధానం మరియు స్థానిక దేవతలను ఆరాధనకు సంబంధించినటువంటి పండుగ. నెక్స్ట్ దుంగ్రి ఫెస్టివల్ అనేది స్థానిక దేవతలను పూజలతో సంబంధం ఉన్నటువంటి సాంప్రదాయ ఉత్సవం. నెక్స్ట్ కులు దసరా అనేది హిమాచల్ ప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పండుగ. వివిధ దేవతలను, రథయాత్రలను ప్రధానంగా ఆకర్షించబడుతుంది. నెక్స్ట్ చెత్ ఫెస్టివల్ అంటారు దీన్ని. చెత్ ఫెస్టివల్ అనేది స్థానిక సాంప్రదాయంలో సంబంధించినటువంటి పండుగ. నెక్స్ట్ పులైచి ఫెస్టివల్ అనేది పుష్పాలతో సంబంధం ఉన్నటువంటి సాంప్రదాయ ఉత్సవం. నెక్స్ట్ జార్ఖండ్లోని ఫెస్టివల్ చూసినట్లయితే సార్హుల్ ఫెస్టివల్ జార్ఖండ్లో గిరిజన సమాజాలు మరియు ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగ సార్హుల్ ఫెస్టివల్. నెక్స్ట్ సొహరాయ్ ఫెస్టివల్ అనేది దీపావళి తర్వాత 5 రోజుల పాటు జరుపుకునేటువంటి పశువులు మరియు పంటల పండుగ. నెక్స్ట్ టెస్సు ఫెస్టివల్ అనేది పంట కోతల అనంతరం ఆనందంగా జరుపుకునేటువంటి ప్రజా పండుగ. నెక్స్ట్ జావా ఫెస్టివల్ అనేది స్థానిక గిరిజనులు సాంప్రదాయాలు సంబంధించినటువంటి పండుగ. నెక్స్ట్ భగత ప్రభా ఫెస్టివల్ అనేది భగత సమాజపు ధార్మిక మరియు సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ రోహిణి ఫెస్టివల్ అనేది వ్యవసాయ చక్రంతో సంబంధం ఉన్నటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ హాలాపునియా ఫెస్టివల్ అనేది వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించినటువంటి శుభదినోత్సవం. నెక్స్ట్ కర్ణాటకలోని ఫెస్టివల్ చూసినట్లయితే కంబాలా ఫెస్టివల్ కర్ణాటకలోని జరిగేటువంటి సాంప్రదాయ ఎద్దుల పండుగ. నెక్స్ట్ బసవన్న గుడి కడైక్కలై పార్సీ ఫెస్టివల్ బెంగళూరులో జరిగేటువంటి ప్రసిద్ధ పాలీ పండుగ. నెక్స్ట్ గాంబీ హంబా ఫెస్టివల్ అనేది బొమ్మల ప్రదర్శనలతో జరుపుకునేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ పాదాదకల్ నృత్య ఫెస్టివల్ అనేది పాదాదకల్లో జరిగేటువంటి శాస్త్రీయ నృత్య ఉత్సవం. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ బెంగళూరులోనే నిర్వహించేటువంటి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలు. కాలియాపోడ్ హార్వెస్ట్ ఫెస్టివల్ పంటలతో సంబంధం ఉన్న గ్రామీణ పండుగ. నెక్స్ట్
మదికేరి దసరా ఫెస్టివల్. దసరా ఫెస్టివల్ అనేది మడికేరి ప్రాంతంలో ఘనంగా జరుపుకునేటువంటి దసరా ఉత్సవం. నెక్స్ట్ కేరళలోని ఫెస్టివల్ చూసినట్లయితే ఓణం ఫెస్టివల్. ఓణం ఫెస్టివల్ అనేది కేరళ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ జరుపుకునేటటువంటి పండుగ. విషు ఫెస్టివల్ అనేది కేరళలో నూతన సంవత్సరపు ప్రారంభాన్ని సూచించేటువంటి పండుగ. నెక్స్ట్ అటుకల్ పొంగల ఫెస్టివల్ అనేది అటుకల్ దేవాలయాల ఆలయంలో మహిళల పెద్ద సంఖ్యలో పాల్గొనేటువంటి ప్రసిద్ధ పూజా ఉత్సవం. నెక్స్ట్ సరాయు క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది శాస్త్రీయ నృత్య కళలను ప్రోత్సహించేటువంటి సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ నిషాగాంధీ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది కేరళలో జరిగేటువంటి ప్రముఖ శాస్త్రీయ నృత్య ఉత్సవం. నెక్స్ట్ మంజినికర చర్చ్ ఫెస్టివల్ అనేది మంజినికర చర్చ్లో జరిగేటువంటి క్రైస్తవ ధార్మిక ఉత్సవం. నెక్స్ట్ వేటుకాడు ఫెస్టివల్ అనేది చర్చికి సంబంధించినటువంటి సాంప్రదాయ ఉత్సవం. నెక్స్ట్ గురువారియూర్ ఫెస్టివల్ అనేది గురువారియూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగేటువంటి ప్రసిద్ధ వార్షిక ఉత్సవం. నెక్స్ట్ సుందరేశ్వర్ టెంపుల్ ఫెస్టివల్, సుందరేశ్వర దేవాలయంలో జరిగేటువంటి ధార్మిక ఉత్సవం. నెక్స్ట్ త్రిశూర్ పూరం ఫెస్టివల్ అనేది కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఆలయ ఉత్సవం. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసినట్టయితే బగోరియా ఫెస్టివల్. మధ్యప్రదేశ్లో గిరిజన సమాజంలో జరుపుకునేటువంటి రంగుల పండుగ. లరుక్కాయ్ ఫెస్టివల్ అనేది స్థానిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగ. నెక్స్ట్ చైత్యగిరి విహార ఫెస్టివల్ అనేది బౌద్ధ సాంప్రదాయాలతో సంబంధం ఉన్నటువంటి ఉత్సవం. నెక్స్ట్ లాక్ రేంజ్ ఫెస్టివల్ అనేది జనపద కళలు, సంగీతం మరియు నృత్యాలకు ప్రదర్శించేటువంటి సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఖజురహో ప్రాంతాలలో నృత్య సాంప్రదాయాలను ప్రోత్సహించేటువంటి ఉత్సవం మరియు ఖజురహో దేవాలయాల్లో వద్ద జరిగేటువంటి ప్రసిద్ధ జాతీయ శాస్త్రీయ నృత్య ఉత్సవం. నెక్స్ట్ మహారాష్ట్రలోని ఫెస్టివల్ చూసినట్లయితే గణేష్ చతుర్థి. మహారాష్ట్రలోని అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి గణపతి పండుగ. నెక్స్ట్ గుడిపడవ ఫెస్టివల్ చూసినట్లయితే మహారాష్ట్రలోని నూతన సంవత్సరపు పండుగ. నెక్స్ట్ వట పౌర్ణమి ఫెస్టివల్ అనేది వట పౌర్ణమి రోజున వివాహిత మహిళలు వట వృక్షాన్ని పూజించి కుటుంబ శ్రేయస్సును కోరుకునేటువంటి పండుగ. ఎలోరా అజంతా డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఎలోరా ప్రాంతంలో కళలు, సాంస్కృతిక వారసత్వంతో సంబంధం ఉన్నటువంటి నృత్య ఉత్సవం. నెక్స్ట్ బాణగంగా ఫెస్టివల్ అనేది ముంబైలో బాణగంగా ట్యాంక్ ప్రాంతంలో జరిగేటువంటి సంగీత సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ నరళి పౌర్ణమి ఫెస్టివల్ అనేది మత్స్యకారులు సముద్ర దేవతను ఆరాధిస్తూ కొబ్బరికాయలను సమర్పించేటువంటి పండుగ. నెక్స్ట్ పోలా ఫెస్టివల్ అనేది రైతులు ఎద్దులను అలంకరించి పూజించేటువంటి వ్యవసాయ పండుగ. నెక్స్ట్ మణిపూర్ చూసినట్లయితే మణిపూర్లోని ఫెస్టివల్స్ చిరోబా ఫెస్టివల్, మణిపూర్లో నూతన సంవత్సరపు పండుగ. నెక్స్ట్ గ్యాన్ నాగాయ్ ఫెస్టివల్ అనేది జెలియాంగ్రాంగ్ సమాజంలో పంట కోత అనంతరం జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగ. నెక్స్ట్ లూయ్ నాగాయ్ ఫెస్టివల్ అనేది విత్తనోత్సవం సందర్భంగా జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ యాసోంగ్ ఫెస్టివల్ అనేది మణిపూర్లో హోలీ పండుగ సమానమైనటువంటి రంగుల పండుగ. నెక్స్ట్ కాంగ్ ఫెస్టివల్ అనేది జగన్నాథ స్వామి రథయాత్రతో సంబంధం ఉన్నటువంటి పండుగ. నెక్స్ట్ హిక్రూ హిడాంబో ఫెస్టివల్ అనేది సాంప్రదాయ పడవ పోటీలతో జరిగేటువంటి మణిపూర్ పండుగ. నెక్స్ట్ కుట్ ఆర్ చవాంగ్ కుట్ ఫెస్టివల్ పంట కోత అనంతరం జరుపుకునేటువంటి కూకీ చిన్ మిజో సమాజపు పండుగ. లాయ్ హరోబా ఫెస్టివల్ అనేది మణిపూర్లోని అత్యంత పురాతనమైనటువంటి ధార్మిక మరియు సాంస్కృతిక పండుగ. నెక్స్ట్ చంపా ఫెస్టివల్ అనేది స్థానిక తెగలలో సాంప్రదాయాల పండుగ. నెక్స్ట్ ఫెస్టివల్ చూసినట్లయితే మణిపూర్ సాంఘాయ్ ఫెస్టివల్, మణిపూర్లోని పర్యాటకం, సంస్కృతి మరియు కళలను ప్రోత్సహించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ మేఘాలయలోని ఫెస్టివల్ చూసినట్లయితే నాగ్కెరమ్ డ్యాన్స్ ఫెస్టివల్, మేఘాలయలో కాశీ సమాజంలో జరుపుకునేటువంటి ప్రముఖ సాంస్కృతిక పండుగ. నెక్స్ట్ బాగ్దిన్ కలాం ఫెస్టివల్, జైంటియా సమాజంలో వ్యాధులు, చెడు శక్తులు తొలగించేందుకు జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ వంగ్లా ఫెస్టివల్ అనేది గ్రారో సమాజంలో పంట కోతకు అనంతరం సూర్యదేవుడికి కృతజ్ఞతగా జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ మిజోరాంలోని ఫెస్టివల్ చూసినట్లయితే చాప్చర్కోట్ ఫెస్టివల్ అనేది మిజోరాంలో వసంతకాలంలో జరుపుకునేటువంటి ప్రధాన పండుగ. నెక్స్ట్ కుండియోకుట్ ఫెస్టివల్ అనేది పంట కోత అనంతరం మరియు సామూహిక ఆనందంతో సంబంధం ఉన్నటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ మింకుట్ ఫెస్టివల్ అనేది మొక్కజొన్న పంటల కోత అనంతరం పూర్వీకులను స్మరించుకుంటూ జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ పౌల్కుట్ ఫెస్టివల్ అనేది పంట కోత ముగిసిన సందర్భంగా జరుపుకునేటువంటి కృతజ్ఞత పండుగ. నెక్స్ట్ అంతరేయం ఫెస్టివల్ అనేది మిజోరాంలో జరుపుకునేటువంటి పూల సాగు, పర్యాటకం మరియు సాంస్కృతికాన్ని ప్రోత్సహించేటువంటి పండుగ. నెక్స్ట్
లేవా ఫెస్టివల్ అనేది స్థానిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక పండుగ. నెక్స్ట్ ఉల్టా ఫెస్టివల్ మిజో సమాజంలో సాంప్రదాయ పండుగ. హత్కులా కుట్ ఫెస్టివల్ అనేది వ్యవసాయ జీవన విధానం మరియు సామూహిక ఐక్యత ప్రతిబింబించేటువంటి పండుగ. నెక్స్ట్ నాగాలాండ్లోని ఫెస్టివల్ చూసినట్లయితే హోర్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రసిద్ధ సాంస్కృతిక ఉత్సవం. నాజు ఫెస్టివల్ అనేది ఫిబ్రవరిలో 10 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ. మోస్తు ఫెస్టివల్ అనేది మే నెలలో 3 రోజుల పాటు జరుపుకునేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ నాగాలాండ్లోని సక్రైనీ ఫెస్టివల్ అనేది 15 రోజుల పాటు కొనసాగించే శుద్ధి మరియు సామాజిక ఉత్సవం. నెక్స్ట్ టోస్కోమ్ సోమై ఫెస్టివల్ అనేది స్థానిక తెగల సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ నందా ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో జరుపుకునేటువంటి తెగల ఉత్సవం. మిటమోనియా ఫెస్టివల్ సమాజ ఐక్యతకు సంబంధం ఉన్నటువంటి పండుగ. నెక్స్ట్ అమాంగ్ ఫెస్టివల్ పంటల శ్రేయస్సు కోసం జరుపుకునేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ ఒడిస్సాలోని ఫెస్టివల్ చూసినట్టయితే జగన్నాథ స్వామి రథ యాత్రగా ప్రసిద్ధి చెందినటువంటి మహా పండుగ. నెక్స్ట్ నుహాఖై ఫెస్టివల్ కొత్త పంట రాకను జరుపుకునేటువంటి పండుగ. బలియాత్ర అనేది ప్రాచీన సముద్ర వాణిజ్యాన్ని స్మరించుకునేటువంటి ఉత్సవం. పూరీ బీచ్ ఫెస్టివల్ అనేది పూరీ బీచ్లో జరిగేటువంటి కళా మరియు సాంస్కృతిక వేడుక. నెక్స్ట్ కుద్రుకుని ఓసా ఫెస్టివల్ కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించేటువంటి వ్రతం ఇది. నెక్స్ట్ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది కోనార్క్లో నిర్వహించేటువంటి శాస్త్రీయ నృత్యోత్సవం. నెక్స్ట్ రాజపర్వ ఫెస్టివల్ అనేది భూమాతకు గౌరవంగా జరుపుకునేటువంటి మహిళల పండుగ. నెక్స్ట్ సిక్కింలోని ఫెస్టివల్ చూసినట్లయితే సకేవా ఫెస్టివల్ అనేది ప్రకృతి మరియు పంటలకు కృతజ్ఞతగా జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ సోనం లాచర్ ఫెస్టివల్ అనేది సమాజంలో జరుపుకునేటువంటి నూతన సంవత్సరపు పండుగ. పాంగ్ లాబ్సోల్ ఫెస్టివల్ అనేది దేవతలకు అంకితమైనటువంటి పండుగ. నెక్స్ట్ సగదావా ఫెస్టివల్ అనేది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర పండుగ. నెక్స్ట్ తమిళనాడు ఫెస్టివల్ చూసినట్లయితే పొంగల్ ఫెస్టివల్ అనేది పంటల పండుగగా తమిళనాడులో అత్యంత ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. నెక్స్ట్ జల్లికట్టు ఫెస్టివల్ అనేది తమిళనాడులోని ఎద్దుల కుబాను పట్టుకొని సంప్రదాయ క్రీడలతో సంబంధం ఉన్నటువంటి పండుగ. నెక్స్ట్ తాయిపూసం ఫెస్టివల్ అనేది మరుగున్ స్వామికి అంకితమైనటువంటి భక్తి పండుగ. నెక్స్ట్ మహమహం ఫెస్టివల్ అనేది తమిళనాడులో జరిగేటువంటి పవిత్ర స్నాన మహోత్సవం ఇది. వాల్వి ఓరి విజాహా ఫెస్టివల్ అనేది వాల్విల్ ఓరిని స్మరించుకునేటువంటి పండుగ. నెక్స్ట్ చితరై ఫెస్టివల్ అనేది మీనాక్షి సుందరేశ్వర్ల వివాహోత్సవం జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ కార్తికేయ దీపం ఫెస్టివల్ దీపాలను వెలిగించి జరుపుకునేటువంటి పవిత్ర పండుగ. నెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్లోని హోలా మహోలా ఫెస్టివల్ అనేది సిక్కుల ధైర్యం మరియు యుద్ధ కళలను మరియు ఆధ్యాత్మికత ప్రదర్శించేటువంటి ఉత్సవం. నెక్స్ట్ తెయ్యాన్ ఫెస్టివల్ అనేది మహిళల ఆనందంగా జరుపుకునేటువంటి సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ బాబీ ద వై ఫెస్టివల్ పంజాబ్లో జరుపుకునేటువంటి ప్రత్యేక సాంప్రదాయ వేడుక. నెక్స్ట్ కైలా రాయ్పూర్ ఫెస్టివల్ అనేది గ్రామీణ క్రీడలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం. రాజస్థాన్లోని ఫెస్టివల్ చూసినట్లయితే గాంగూర్ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ అండి. గాంగూర్ ఫెస్టివల్ అనేది గౌరీదేవిని పూజిస్తూ మహిళలు జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ డెజర్ట్ ఫెస్టివల్ దీన్నే మరు ఫెస్టివల్ అని కూడా అంటారు. ఎడారి సంస్కృతి మరియు జనపదుల కళలు మరియు ఒంటెలను ప్రదర్శించేటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం. నెక్స్ట్ కజాలి తేజ్ ఫెస్టివల్ అనేది తేజ్ సందర్భంగా మహిళలు ఆనందంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. నెక్స్ట్ బూందీ ఫెస్టివల్ అనేది పట్టణంలో జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ మమ్మాసార్ ఫెస్టివల్ అనేది సాంప్రదాయ కళలు సంస్కృతి ప్రతిబింబించేటువంటి పండుగ. నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే బతుకమ్మ ఫెస్టివల్ అనేది మహిళలు జరుపుకునేటువంటి ప్రత్యేక పండుగ. నెక్స్ట్ సమ్మక్క సారలమ్మ జాతర అనేది తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి గిరిజన జాతర. నెక్స్ట్ పీర్ల పండుగ అనేది మొహరం సందర్భంగా జరుపుకునేటువంటి సమరహస్య పండుగ. నెక్స్ట్ బోనాలు ఫెస్టివల్ అనేది మహంకాళి అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తూ జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ త్రిపురలోని ఫెస్టివల్ చూసినట్లయితే ఆర్చి ఫెస్టివల్ త్రిపురలోని జరుపుకునేటువంటి సాంప్రదాయ ఉత్సవం. నెక్స్ట్ అశోకాష్టమి ఫెస్టివల్ సాంప్రదాయానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. నీర్మహల్ ఫెస్టివల్ అనేది నీర్మహల్ చుట్టూ జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ కడలి ఫెస్టివల్ అనేది పుష్పించే సందర్భంలో జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ జాగ్రా ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుపుకునేటువంటి ఆధ్యాత్మిక ఉత్సవం. నెక్స్ట్
నందాదేవి ఫెస్టివల్ అనేది నందాదేవికి అంకితమైనటువంటి ముఖ్యమైన పండుగ. నెక్స్ట్ తెహ్రీ లేక్ ఫెస్టివల్ అనేది తెహ్రీ సరస్సు వద్ద జరిగేటువంటి పర్యాటక మరియు సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ పూల్ దాయ్ ఫెస్టివల్ అనేది పూలతో ఇంటి ముందర అలంకరించి జరుపుకునేటువంటి వసంత పండుగ. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని బాసర్న లోత్మార్ హోలీ ఫెస్టివల్, మధురాలో కర్రలతో హోలీ ఆడేటువంటి ప్రత్యేక సాంప్రదాయం ఇది. నెక్స్ట్ తేజ్ ఫెస్టివల్ అనేది మార్చిలో 10 రోజుల పాటు ఆగ్రాలో జరిగేటువంటి కళా మరియు సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ గంగా ఫెస్టివల్ అనేది గంగాను గౌరవిస్తూ 5 రోజుల పాటు జరుపుకునేటువంటి ఉత్సవం. నెక్స్ట్ అండమాన్ నికోబార్లో జరుపుకునేటువంటి పండుగలు చూసినట్లయితే ఒసోరియా ఫెస్టివల్, స్థానిక తెగల్లో సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఉత్సవం ఇది. నెక్స్ట్ ఇస్లాండ్ టూరిజం ఫెస్టివల్ అనేది 10 రోజుల పాటు జరిగేటువంటి పర్యాటక మరియు సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ డయ్యూలు సంబంధించినటువంటి ఫెస్టివల్ చూసుకున్నట్లయితే బార్షా ఫెస్టివల్ అనేది సెప్టెంబర్లో జరుపుకునే వర్షాకాలపు ఉత్సవం. నెక్స్ట్ మాసిమాగం ఫెస్టివల్ అనేది సాంప్రదాయానికి చెందినటువంటి పవిత్ర పండుగ. ఈ వీడియోలో ఫెస్టివల్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఫేర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.